అందరికీ నమస్కారం. ఒక చిన్న ప్రశ్న. ప్రతి దేశం తన సెంట్రల్ బ్యాంక్లో వేల టన్నుల బంగారాన్ని ఎందుకు నిల్వ ఉంచుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు ప్రింట్ చేయగలుగుతున్నప్పుడు ఇంకా బంగారం అవసరం ఎందుకు? అసలు విషయం ఏంటంటే, బంగారం అనేది ఒక దేశానికి ఫైనాన్షియల్ బ్యాకప్. ఒకవేళ ప్రపంచంలో పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చినా, లేదా ఒక దేశం కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయినా, పేపర్ మనీ విలువ తగ్గిపోవచ్చు. కానీ బంగారం మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా విలువైన ఆస్తిగానే ఉంటుంది. అందుకే ప్రతి దేశం తన సెంట్రల్ బ్యాంక్లో బంగారాన్ని రిజర్వ్గా నిల్వ ఉంచుకుంటుంది. అంతేకాదు, ఒక దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారులకు, ఇతర దేశాలకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. అంటే అవసరమైన సమయంలో ఆ దేశం ఆర్థికంగా నిలబడగలదు అనే విశ్వాసం వస్తుంది. అందుకే భారతదేశం, అమెరికా, జర్మనీ లాంటి దేశాలు ఇప్పటికీ వేల టన్నుల బంగారాన్ని తమ సెంట్రల్ బ్యాంకుల్లో భద్రంగా నిల్వ ఉంచుతున్నాయి. సో గోల్డ్ అనేది కేవలం జ్యువెలరీ మాత్రమే కాదు, ఒక దేశ ఆర్థిక భద్రతకు కూడా చాలా ముఖ్యమైన ఆస్తి. ఈ విషయం మీకు ముందే తెలుసా? కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.